అమూల్య విషయంలో శ్రీవల్లి కుట్ర గురించి కోర్టులో చెప్పి అరెస్టు చేయించిన విశ్వ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా వల్లి ఎప్పుడైతే తన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిందో అప్పటి వరకు తన మీద ఎంతో కోపంగా ఉన్న బుజ్జమ్మ అయితే తనను క్షమించి ఇంటికి తీసుకువెళ్దామని చెప్పి అందరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. చందు మాత్రం ఆ ద్రోహాన్ని తట్టుకోలేకపోతాడు. ఎందుకంటే చెల్లెలి విషయంలోనే అలా చేసిన తర్వాత కోపంతోనే కదా వల్లిని తీసుకొచ్చి పుట్టింట్లో వదిలిపెట్టేశాడు. మళ్ళీ కడుపు నాటకం ఆడి మరీ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంకలాంటి ద్రోహాన్ని ఎలా తట్టుకుంటాడు చందు? నా వల్ల కాదు, నేను తనని క్షమించను, మొట్టమొదటిగా నేనే తనని ఇంటికి రావద్దని చెప్తాను అని చెప్పడంతో అది కాదురా పెద్దోడా అని చెప్పి మాట్లాడుతుండగానే నాకు ఇష్టం లేదమ్మా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంటి ఏమంటారే, ఏం మాట్లాడరేంటి అనగానే మమ్మల్ని ఏం మాట్లాడమంటావమ్మా, అయినా ఈ పెళ్లి చేసింది మావయ్య గారు కాబట్టి మావయ్య గారికే చెప్తాము అని చెప్పనగానే అవును, ఈ వల్లి వదిన చాలా మంచిదని తను ఉత్తమమైన కోడలని నాన్న అనుకుంటున్నారు కదా, అందుకనే నాన్న అనుకున్నట్టుగానే తనకు అసలు వల్లి వదిన గురించి వల్లి వదిన నిజ స్వరూపం గురించి తెలియాలి, తెలిస్తేనే వల్లి వదిన ఎలాంటిదో తెలుస్తుంది అనగానే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, మీ నాన్నకు వల్లి గురించి తెలిస్తే ఇంత నమ్మక ద్రోహం చేశారని తట్టుకోగలరా, ప్రాణాల మీదకి ఏదైనా తెచ్చుకుంటే ఆయన మనకి దూరం అయిపోతే మన పరిస్థితి ఏంటి, దీని గురించి ఆలోచించరా మీరు అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్త అడిగేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని చెప్పాను. కానీ మరి ఏం చేయమంటావే, అదేమో ప్రాణాలు తీసుకుంటానంటుంది, ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది అంటే ఒక్కసారి క్షమించి చూద్దామని ఇంకా చెప్పడంతో ఈలోపు రామరాజు రానే వస్తాడు. రావడంతో ఏంటి వల్లి గురించి ఏదో చెప్పాలి అర్జెంటుగా రమ్మన్నావు, వల్లి ఏంటి అలా తడిచిపోయింది అని చెప్పాను. కానీ తను నూతిలో దూకేసింది అని చెప్పి సుక్కు అయితే చెప్పేస్తుంది. ఏంటి నూతిలో దూకి ప్రాణాలు తీసుకోవాల్సినంత కష్టం తనకేమొచ్చింది, తన కడుపులోని బిడ్డ చనిపోయిందన్న బాధతోనే ఇలా చేసింది అన్నయ్య గారు అంటూ భాగ్యం మరొక అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేసేసరికి ఏంటమ్మా వల్లి, కడుపులో బిడ్డ లేకపోతే ప్రాణాలు తీసుకుంటారా, నిన్ను నమ్ముకుని నిన్ను ఎంతగానో ఇష్టపడిన నా కొడుకు ఏమైపోతాడు, వాడు బ్రతకగలడా, ఇంకా కడుపులో ఊపిరి కూడా పోసుకొని భూమి మీద కూడా రాని ఆ బిడ్డ గురించి ఆలోచించావే తప్ప పసిబిడ్డ లాంటి నీ భర్త గురించి ఆలోచించలేదు, నీ భర్త గురించి కూడా ఆలోచించాలి కదమ్మా అని చెప్పి మాట్లాడడంతో అది కాదు మామయ్య గారు అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడుకు పద ముందు ఇంటికి వెళ్దామని ఇంకా వల్లి చేయి పట్టుకుని రామరాజే ఇంటికి తీసుకొచ్చేస్తాడు. చందు చాలా కోపంగా ఉంటాడు, ఎందుకంటే వల్లిని ఇంటికి తీసుకొచ్చారని. అది కాదురా పెద్దోడా అనగానే మీరు ఎన్నైనా చెప్పండి, ముందు తనని నేను క్షమించాలన్నా ఏం చేయాలన్నా నాన్నకైతే ముందు వల్లి చేసిన ద్రోహం గురించి తను చేసిన కుట్రల గురించి అన్నీ తెలియాలమ్మా, తెలియకపోతే మాత్రం నేను అస్సలు నాన్నను మోసం చేయలేను అంటూ ఇంకా చందు కాస్త అనుకుంటూ ఇంటికి వెళ్ళబోయేసరికి నీకేమన్నా పిచ్చేంట్రా, మీ నాన్న చూడు ఎలా ఆలోచిస్తున్నారో, ఇప్పటికే వల్లి తన ప్రాణాలు తీసుకుంది అన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆయన మనిషిలా లేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వల్లి ఎలాంటి కుట్రలు చేసింది అందుకనే ప్రాణాలు తీసుకోబోయింది అన్న విషయం చెప్పావే అనుకో, ఆయన తట్టుకోగలరా, అదేమీ ఆలోచించకుండా నువ్వు వెళ్ళి ఆయనకి నిజం చెప్పేస్తాను అంటున్నావు అనగానే అంటే ఇది చేసిన మోసం గురించి నేను చూసి కూడా వదిలేయాలమ్మా అని చెప్పాను. కానీ మారతాను అని చెప్పింది కదరా, మారుతుందేమో, మార్పు వస్తుందేమో, వాళ్ళమ్మ నాన్నలతో ఇంకా మాట్లాడడానికైతే వీల్లేదమ్మా, వాళ్ళు ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు, ఇది ఆ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు, అర్థమవుతుందా, అప్పుడే దాన్ని నేను క్షమిస్తాను, లేదంటే దాన్ని నేను ఎప్పటికీ క్షమించను అని చెప్పి చందు కాస్త చాలా ఆవేశంగా వెళ్ళిపోతాడు. అందరి దగ్గర మాట తీసుకుంటుంది కదా,
ఎవ్వరూ కూడా మీ మామయ్య గారికి ఏ విషయం చెప్పకూడదు, అర్థమవుతుందా చిన్నోడా, నువ్వు కూడాను అని చెప్పనేసరికి అలాగే అని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మయ్య, ఈ గండం నుంచి అయితే గట్టెక్కాను, ఇక ఆయనకి నిజం తెలీదు అని అనుకుంటూ ఉండగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పాను. కానీ రేపు కోర్టు హీరింగ్ ఉంది కదా, రేపు అమూల్యను తీసుకువెళ్ళాలి, అమూల్య ఎక్కడుంది అనగానే లోపలుందండి అనేసరికి పద అమూల్య దగ్గరికి వెళ్దాము, అమూల్యతో మాట్లాడాలి అని రామరాజు కాస్త అమూల్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంటి నాన్న ఇలా వచ్చారనగానే, అమ్మ అమూల్య రేపు కాలేజ్ ఉందా అని చెప్పనేసరికి ఉంది నాన్న అనేసరికి, రేపు కాలేజీకి వెళ్ళకమ్మా, రేపు మనం కోర్టు హీరింగ్కి వెళ్ళాలి, ఆ విశ్వక్కాడికి శిక్ష పడాలి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పొద్దు, ఏ బెదిరింపులకి లొంగిపోవద్దు, కోర్టులో అస్సలు అబద్ధం చెప్పనని నాకు మాటివ్వి అనేసరికి, నాన్న నేనెందుకు అబద్ధం చెప్తాను అనగానే, వాడు మన కుటుంబాన్ని ఏదైనా చేస్తాడేమోనన్న భయంతో నువ్వు అబద్ధం చెప్పొచ్చు, వాళ్ళు నిన్ను కోర్టు బోన్లో నిలబట్టి ఏ ప్రశ్నలకు ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు అడిగినా ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పాలమ్మా, ఏ విషయంలో కూడా నువ్వు అబద్ధం చెప్పడానికి వీల్లేదు అనేసరికి, సరే నాన్న మీకు మాటిస్తున్నాను, కోర్టులో ఎవరి గురించి ఏమడిగినా కానీ అక్షరం పొల్లుపోకుండా నా జీవితంలో జరిగిన దాన్ని ప్రతి ఒక్కటి కూడా కోర్టులో చెప్తాను అనేసరికి సరే అని ఇంకా మాట ఇస్తుంది. మాట ఇచ్చేసరికి సరేనమ్మా నిద్రపో, ఆలస్యం అయిపోతుంది, ఏమైనా ఉంటే రేపు చూసుకుందాము, నిద్రపోమ్మా, రేపు ఉదయాన్నే 10 గంటలకల్లా మనం కోర్టుకు వెళ్ళాలి అని చెప్పనేసరికి సరే అన్నయ్య, సరే నాన్న అని చెప్పి అమూల్య కాస్త పడుకుంటుంది. పడుకునేసరికి ఎందుకండి తన దగ్గర మాట తీసుకున్నారు అని చెప్పాను. కానీ లేదు బుజ్జమ్మ, తను మన కుటుంబం గురించి ఆలోచించి రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి చూపులకు భయపడి నిజం చెప్పకుండా అబద్ధం చెప్తే వాడికి శిక్ష పడదు. ఇప్పుడు అమూల్య నాకు మాట ఇచ్చింది కాబట్టి నాకు ఇచ్చిన మాట ప్రకారం తను ఖచ్చితంగా నిజమే చెప్తుంది, అబద్ధం చెప్పదు అని చెప్పి అనేసరికి సరేనండి అని ఇద్దరు కూడా వెళ్ళి నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే నర్మదా నేను కోర్టుకు రానా మామయ్య అని చెప్పనేసరికి రామ్మా అని చెప్పి ఇంకా రామరాజు అంటాడు, నర్మదా, ధీరజు, అమూల్య, బుజ్జమ్మ, రామరాజు వీళ్ళ 5గురు కూడా కారులో బయలుదేరి వెళ్తారు. వీళ్ళందరూ కూడా కారులో బయలుదేరి కోర్టు దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఆడు బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా, వాళ్ళు కూడా ఎవరు, భద్రావతి, సేనాపతి, విశ్వకు, వీళ్ళ ముగ్గురు కోర్టు దగ్గరికి వస్తారు. వచ్చేసరికి నా అత్త ఏం చేయమంటావరు కానీ నేను చెప్పాను కదరా, నేను చెప్పిందే చెయ్యి, ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు, మనకి ఏం జరిగిందో అదే చెప్పేసే, ఎందుకంటే నువ్వు తప్పు చేసావని శిక్ష పడినప్పుడు అవతల వాళ్ళకి కూడా శిక్ష పడాలి కదా, పడని, అప్పుడైనా రామరాజు కృంగిపోతాడు. ఇప్పుడు నీకు శిక్ష పడితే రామరాజు సంతోషపడిపోతాడు, పలానా వాళ్ళకు కూడా శిక్ష పడితే రామరాజు కృంగిపోక తప్పదు అని చెప్పి అనేసరికి సరే అని ఇక కోర్టులోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ కేసు 11 గంటలకండి, ఇప్పుడు సుమారు 10 అయింది, ఇంకా గంట సమయం ఉంది, బయట వెయిట్ చేయండి అనగానే అందరు కూడా బయట కూర్చుంటారు. బయట కూర్చునేసరికి వాళ్ళు కాస్త బయటే ఉండడంతో ఇంకా అందరినీ కారులోకి వచ్చి కూర్చోమని చెప్తాడు ధీరజ్. ఎందుకురా కారులో కూర్చోమన్నావు అనగాని, ఎందుకు నాన్న వాళ్ళ ముందు అమూల్యని ఎక్స్పోజ్ చేయడం, అమూల్య ఇక్కడే ఉండని, మళ్ళీ భయపడుతుంది అనగాని, లేదురా అమూల్య ఏం అడిగినా నిజమే చెప్తుంది, అమూల్య దగ్గర నేను మాట తీసుకున్నాను, ఖచ్చితంగా నిజమే చెప్తుంది అనేసరికి సరే నాన్న అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత సుమారు 11:15 అవుతుంది. అయ్యేసరికి సరే కోర్టు హీరింగ్ టైం అయ్యింది, పద వెళ్దామని అందరూ కూడా కోర్టు దగ్గరికి వెళ్తారు. వీళ్ళంతా కూడా కూర్చుని ఉంటారు. విశ్వక్ మాత్రమే కోర్టులో ఉన్నాడు కదా, కోర్టు దగ్గరికి వెళ్తాడు. కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి కేసు ఏంటి అనేసరికి, ఈ అబ్బాయి ఒక అమ్మాయి జీవితాన్ని ప్రేమ పేరుతో వంచించి ఆ అమ్మాయిని తెల్లవారితే పెళ్ళి అనిపించుకుని తనని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి మాట్లాడేసరికి అబద్ధం అని చెప్పి విశ్వక్ అంటాడు. ఏంటి అబద్ధం, ఆడపిల్ల ధైర్యం చేసి మరి కంప్లైంట్ ఇస్తే అబద్ధం అంటావేంటి అనగానే, తననే పిలిచి అడగండి అనేసరికి
అమూల్య అమూల్య అంటూ పిలవడంతో ఎల్లమ్మ ధైర్యంగా సమాధానం చెప్పు అనగానే, చూడమ్మా అమూల్య, విశ్వ నిన్నేం చేశాడు, పెళ్ళి ఎలా చేశాడు, ఏం చేశాడు, అన్ని విషయాలు క్లియర్గా చెప్పమ్మా అని చెప్పనేసరికి అన్నీ కూడా చెప్తుంది, కానీ వల్లి విషయం మాత్రం చెప్పదు. అంతా కూడా జరిగింది జరిగినట్టు ఇలా ప్రేమ పేరుతో నన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు, 2 కుటుంబాలు ఒకటవుతాయి అని చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత తెల్లవారితే పెళ్ళనిపించుకుని నాకు ఇష్టం లేదు అని ఎంత చెప్తున్నా ఒక్కసారి మాట్లాడాలి అని చెప్పి నన్ను బయటికి రమ్మని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. నా మెడలో తాళి కూడా కట్టకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కాదు, ఈ రాత్రంతా నువ్వు నాతో గడిపావని అందరి ముందు చెప్తానంటూ అందరి ముందు అదే విషయం చెప్పి నా 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 జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేశాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా విశ్వ షాక్ అవుతాడు. అబద్ధం, తను చెప్తుంది కదా, ఇంత చేశాను అని చెప్తుంది కదా, నా మీద ఇన్ని రోజులు కలగని ప్రేమ ఇప్పుడెందుకు కలిగింది? ఎందుకు కలిగిందంటే నాతో పాటు మరొక వ్యక్తి కూడా తన జీవితంలో ఉంది. అంటే అమూల్య నన్ను ఇష్టపడడానికి నాకు ఒక వ్యక్తి హెల్ప్ చేసింది. మరి నేను అమూల్య విషయంలో తప్పు చేశాను అని అంటున్నారు కాబట్టి మరి నాకు సహాయం చేసిన వ్యక్తికి కూడా శిక్ష పడాలి కదా అని చెప్పనేసరికి, అవును పడాలి, ఎవరు సహాయం చేశారు నీకు అనగానే వల్లి అనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి వల్లి హెల్ప్ చేయడం ఏంటి అనగానే, ఏంటి పుచ్చమ్మ, మన శ్రీవల్లి అమూల్యకు విశ్వకు ప్రేమ సహాయం చేయడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని రామరాజు కంగారు పడుతున్న సమయంలో, చెప్పు ఏం జరిగింది అనగానే, నేను అమూల్యని ప్రేమించాలని, అమూల్య నన్ను ఇష్టపడాలని నేను మా అత్త ఇద్దరం కలిసి ఆ వల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వల్లి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి మరీ అమూల్య నా ట్రాప్లో ఇరుక్కోవాలని తన మాటలతో అమూల్య మనసుని మార్చాలని ఆ వల్లి వాళ్ళకి మేము 10 లక్షల రూపాయలు ఇచ్చాము. ఇచ్చినందుకు గాను అమూల్య మనసులో నా మీద ప్రేమ కలిగేటట్టుగా వల్లి తన మనసుని మార్చింది. అలా మార్చిన తర్వాత వల్లి నేను ఏం చెప్తే అది చేస్తూ వచ్చింది. ఇంకా కొన్ని రోజులకి అమూల్య నన్ను ఇష్టపడడం లేదు అని చెప్పినా వల్లికి ఫోన్ చేసి నాతో మాట్లాడించమని, నాతో ఉండమని, చివరిసారిగా ఒక్కసారైనా మాట్లాడమని నేను బ్రతిమలాడితే ఆ రోజు రాత్రి, పెళ్లి రోజు రాత్రి నేను తీసుకువెళ్ళిపోయాను అని చెప్పారు కదా, అది అబద్ధం. నేను నా అంతటా నేను తనని తీసుకుని వెళ్ళిపోలేదు. తనే వల్లి వాళ్ళ అమ్మ ఇద్దరూ కలిసి అమూల్యను తీసుకొచ్చి నాకు అప్పగించడం వల్లే నేను అమూల్యను తీసుకువెళ్ళాను. లేదంటే నా అంతటా నేను అమూల్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అమూల్యను నేను ఎలా తీసుకొస్తాను? నేను తీసుకొస్తే నేనంటే ఇష్టం లేని అమూల్య అరవదా, కేకలు వెయ్యదా? ఖచ్చితంగా వేస్తుంది కదా. కానీ అక్కడ అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను కాదు, ఈ వల్లి వాళ్ళమ్మ ఇద్దరు అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. రామరాజు కూడా షాక్ అయిపోతాడు. ఎవరా వల్లి ఇక్కడ ఉందా అని చెప్పనేసరికి, లేదు సార్ అని చెప్పను. కానీ రేపు ఉదయం కోర్టులో సబ్మిట్ చేసే సమయానికి ఆ వల్లి కూడా ఈ కోర్టులోనే ఉండాలి, ఈ కేసు రేపటికి వాయిదా వేయడమైనది అనేసరికి మరుసటి రోజుకి కోర్టు వాయిదా వేస్తారు. వేసిన తర్వాత బయటికి రావడంతో ఒక్కసారిగా రామరాజు, ఏంటమ్మా అమూల్య, ఏంటి నువ్వు చెప్పింది? వల్లి నీకు విశ్వకు ప్రేమాయణం నడిపిందా అనగానే, అవును నాన్న అని చెప్పనేసరికి, అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పనగానే మొత్తం పోసగుచ్చినట్టుగా మొత్తం చెప్పుకొచ్చేసరికి ఆ మాటలన్నీ విన్న రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నమ్మలేకపోతున్నాను అనేసరికి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదే నాన్న. వల్లి వదినే నా మనసుని అంతలా మార్చింది. మనసుని మార్చడంతో పాటు నన్ను ముందు రోజు తీసుకువెళ్ళి విశ్వకు అప్పగించింది కూడా వల్లియే. కానీ నాకు ఈ రోజు అర్థమైంది నాన్న, నా జీవితాన్ని నాశనం చేయడానికి 10 లక్షల రూపాయలు తీసుకున్నారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు, ఎందుకు వీళ్ళు ఇంతలా
నాకు ఎంత ద్రోహం చేశారు, ఎందుకు ఇంత అన్యాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆలోచించానే తప్ప డబ్బుకి అమ్ముడిపోయి కూతురు లాంటి నా జీవితాన్ని నాశనం చేసింది వల్లి. ఈ వల్లిని మాత్రం వదిలిపెట్టకూడదు నాన్న అని చెప్పి ఇంకా రామరాజుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అమూల్య అయితే, బుజ్జమ్మ పద ఇంటికి వెళ్దాం, ఈ విషయం నీకు తెలుసా అనేసరికి అది అనగానే నాన్న ముందు ఇంటికి వెళ్దాం పద అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో వల్లి వల్లి అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏంటి మామయ్య గారండి అని చెప్పనగానే, అమూల్య చెప్పిందంతా నిజమేనా? అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపింది ఎవరు అని చెప్పనగానే అది అనేసరికి నువ్వే కదా, చెప్పు నువ్వే కదా అంటూ, చెప్పు వల్లి, అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపింది నువ్వేనా? వాళ్ళిద్దరూ వచ్చి, ఆ భద్రావతి ఆ విశ్వ ఇద్దరూ వచ్చి మీ ఇంటికి మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చి అమూల్యను తన ట్రాప్లో ఇరుక్కునేటట్టు చెయ్యమని విశ్వ చెప్పాడా లేదా అంటూ రామరాజు నిలదీసి అడిగేసరికి అది మామయ్య గారు అంటూ ఇంకా తడబడుతుంటే చెంప పగల కొడతాడు. నిజం చెప్పు అనగానే, వచ్చారు మామయ్య గారు, ఇది కూడా మా అమ్మ చెయ్యమంటేనే చేశాను అనేసరికి, మీ అమ్మ చేయమంటే చేయడమేంటి? తను నీ ఇంటి ఆడబిడ్డ కాదా? నీకు కూతురు లాంటిది కాదా? తన జీవితాన్ని నాశనం చేయడానికి నీకు హక్కు అధికారం ఎవరిచ్చారు? అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలుస్తుందా వల్లి? తను నా కూతురు, నా చిన్న కూతురు, నీ ఇంటి ఆడపడుచు. అలాంటిది ఆ విశ్వగాడి గురించి నీకు తెలిసి కూడా, ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న గొడవలు తెలిసి కూడా నువ్వు వాడి దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని ఇంత మోసం చేస్తావా? ఏంటిదంతా? అసలు నువ్వు ఎంత అఘాయిత్యానికి పాల్పడతావని కలలో కూడా అనుకోలేదు. నువ్వు ఇంటి కోడలివి అని ఎంతగానో సంబరపడిపోయాను. ఇంకా ఇంటికి మంచి పేరు తీసుకొచ్చేది నువ్వేనని ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు అర్థమవుతుంది అని రామరాజు కాస్త కుప్పకూలిపోతాడు. ఏమైంది అత్తయ్య అని చెప్పాను కానీ ప్రేమకు మొత్తం విషయం చెప్పేసరికి అయిపోయింది. వల్లి జీవితం అయిపోయినట్టే. మా అత్త మా అన్నయ్య కలిసి వల్లిని ఇరికించేశారు. ఎన్ని రోజులు ఎందుకు వల్లి అక్క ఇదంతా చేసిందో అర్థం కాలేదు. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందక్క. డబ్బు కోసం ఇంత దారుణానికి దిగజారిపోతారని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ప్రేమ అనేసరికి, మరుసటి రోజు కోర్టు హీరింగ్ ఉందనగానే వల్లిని కూడా తీసుకురమ్మని చెప్పారు కదా, వల్లిని కూడా లాయర్ గారు తీసుకురమ్మని చెప్పేసరికి వల్లిని కూడా రమ్మనగానే వల్లిని ఈ భాగ్యాన్ని ఇద్దరిని కూడా కోర్టుకు తీసుకొస్తారు. కోర్టుకు తీసుకొచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి కోర్టు హీరింగ్ వచ్చేసరికి ఆ వల్లి అంటే తినేనా అనగానే, అవును, మీ వీళ్ళిద్దరింటికే నేను వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇచ్చాను అని చెప్పనేసరికి, డబ్బుల విషయం నాకైతే తెలియదు కానండి, నాకు విశ్వక్ మీద ప్రేమ కలిగేటట్టు ఆ రోజు రాత్రి నన్ను తీసుకువెళ్ళింది కూడా వీళ్ళిద్దరే నేను వద్దు అని ఎంత చెప్తున్నా కానీ ఈ ఒక్కసారికే కదా, లాస్ట్ సారి కలవాలి అని అంటున్నాడు కదా అని చెప్పి కావాలని తీసుకుని వెళ్ళారు అని చెప్పి మాట్లాడేసరికి, ఇంకా వీళ్ళ మాటలు విన్న తర్వాత ఇప్పుడు చెప్పండి, తను ఒక్కడే ఏమీ చేయలేదు కదా, వీళ్లకు సహాయంగా వీళ్ళు కూడా చేశారు కదా, అప్పుడు శిక్ష వీళ్ళకి కూడా పడాలి కదా అని చెప్పనేసరికి, ఖచ్చితంగా పడాలి. ఒక ఆడపిల్ల జీవితంలో ఇన్ని కుట్రలు ఇన్ని దారుణాలు చేసింది ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఈ అమ్మాయి కూడా శిక్ష పడాల్సిందే, ఈవిడికి కూడా పడాల్సిందే. పైగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడానికి వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుని మరి అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారా? ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అంటూ ఇంకా జడ్జి గారు వీళ్ళకి కూడా శిక్ష పడాల్సిందే, ఆ అబ్బాయితో పాటు వీళ్ళకి కూడా 2 సంవత్సరాలు శిక్ష వేస్తున్నాను. తప్పు చేసింది ఆ అబ్బాయి అయినా సరే చెయ్యడానికి వీళ్ళు ప్రయత్నించారు. పైగా ఇంటి ఆడపడుచు అని తెలిసి కూడా, ఇంటి ఆడపడుచు అంటే
తనకి కూతురు లాంటిది. అలాంటి కూతురి విషయంలో తల్లిలా ఆలోచించకుండా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడి డబ్బు కోసం ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన వీళ్ళని క్షమించదు కోర్టు. అందుకే వీళ్ళకి కూడా శిక్ష విధిస్తున్నాను అని వాళ్ళకి కూడా 2 సంవత్సరాలు శిక్ష విధించేసరికి ఇంకా వల్లి తల దించుకుంటుంది. ఇంకా తనని కూడా ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇటు విశ్వకు అలాగే వల్లికి భాగ్యానికి వీళ్ళందరికీ కూడా శిక్ష పడేసరికి వాళ్ళని కోర్టు అరెస్ట్ చేసి జైలుకు పంపించేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అమూల్యను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి బుజ్జమ్మ, ఏంటి ఇలా జరిగింది అనగానే, ఇన్ని రోజులు మాకు ఈ విషయాలు ఏమీ తెలియదండి, అమూల్య మాకు ఈ విషయాలన్నీ చెప్పలేదు అని చెప్తారు. ఎందుకంటే ఇన్ని రోజులుగా తెలిసినా కానీ చెప్పలేదని రామరాజు బాధపడతాడు కదా, అందుకను అమూల్యని చెప్పొద్దంటారు. ఈ 10 లక్షల విషయం ఇదంతా జరిగిందన్నమాట అని ఇప్పుడు అర్థం చేసుకుంటారు. బావగారు మీకు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది ఎప్పుడు అనగానే పలానా టైంలో అనేసరికి, అయితే అమూల్య జీవితాన్ని పలంగా పెట్టి ఆ 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి మీకు ఇచ్చారన్నమాట. వీళ్ళు ఇంతటి దారుణానికి దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు. అయినా నేను ముందే చెప్పాను, వల్లిని నా జీవితంలోకి ఆహ్వానించనండి. అయినా సరే నా మాట వినిపించుకోకుండా మీకు నచ్చినట్టు ఇప్పటి వరకు చేసుకొచ్చారు. అమూల్య విషయంలో వల్లి ఇంత కుట్ర చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఇంత దారుణానికి పాల్పడుతుందని. 10 లక్షల రూపాయల కోసం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తుందా? దానికి తగిన శిక్షే పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కానీ వల్లికి ఖచ్చితంగా నేను విడాకులు ఇస్తాను, ఖచ్చితంగా ఇచ్చి తీరుతానమ్మా. అప్పుడు నువ్వు నన్ను అడ్డుకోవాలని మాత్రం ప్రయత్నం చేస్తే వల్లి ఇంట్లో ఉంటే ఇంకా నేను ఎప్పటికీ ఇంట్లో ఉండను అంటూ ఇంకా చందు కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి బుజ్జమ్మ, వాడేంటి అంత ఆవేశంగా ఉన్నాడు అనగానే, వల్లి గురించి మీకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయండి. ఆ విషయాలన్నీ మీకు చెప్తే మీరు తట్టుకోలేరని ఎన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాము. కానీ ఇంకా మీకు తెలియాల్సిన పరిస్థితి వచ్చేసింది అని మొత్తం విషయాలన్నీ చెప్పేసరికి, అంటే ఆ రోజు నాకు ఇవే చెప్పాలని పిలిచారా అనగానే, అవునండి, కానీ అది నూతిలో దూకి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడంతో, పైగా మీకు చందు నిజాన్ని చెప్తే మీరు తట్టుకోలేరు అన్న ఒకే ఒక్క కారణం చేతే ఇన్ని రోజులు మేము నిజాన్ని చెప్పలేకపోయాము. అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. వల్లికి అసలు ఏం లోటు? పైసా కట్నం తీసుకోకుండా మనం పెళ్లి చేసుకున్న ఇంటికి కోడలుగా తీసుకొచ్చినా కానీ వల్లి ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ రామరాజు కాస్త ఇంకా ఎంతగానో బాధపడతాడు. ఇంకా బాధపడకండి మావయ్య అంటూ నర్మదా వీళ్ళంతా కూడా చెప్తారు. చెప్పేసేసరికి కడుపు అబద్ధం, అది అబద్ధం, ఇది అబద్ధం, చదువు అబద్ధం, 1 కాదు 2 కాదు, అన్ని అబద్ధాలే. ప్రేమ, నగలు దొంగతనం చేయడం, వేరే వాళ్ళ సొమ్ము గురించి ఆశపడడం, వేరే వాళ్ళ సొమ్ము గురించి ఆశపడి నా కూతురి జీవితాన్ని నాశనం చేయడం, నేను నా చేతులతో నా పెద్ద కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశానా అంటూ రామరాజు ఎంతగానో బాధపడిపోతాడు. ఇంకా అలా రామరాజు బాధపడుతూ ఉండడం చూసిన భద్రావతి, ఇటు సేనాపతి వాళ్ళు మన కొడుక్కి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే పడింది. దాంతో కూడా ఈ రామరాజు కోడలికి కూడా జైలు శిక్ష పడింది. అది చాలు సేనా నాకు అని చెప్పనేసరికి, మంచిది జరిగిందక్క, ఈ రామరాజు గాడికి అలాగే ఉండాలి అంటూ సేనాపతి, భద్రావతి ఇద్దరు కూడా తెగ సంతోషంగా జరిగిన నష్టానికి ఈ రకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.